ఎన్నో సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత. అంటే బీజేపీ కనుక 10 సీట్లు వస్తే రేవంత్ సర్కార్ కూలిపోతుందని చెప్పేసి కూడా విపక్ష పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత ఏ విధంగా ఉండబోతుంది? అంటే బీజేపీకి 10 సీట్లు రావడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు ఏంటి సంబంధం, అది క్వశ్చన్. సో ఇది మనకు గతంలో అనుభవాలే తీసుకుందాం. 5 ఏళ్ళు వెనక్కిపోతే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఎమర్జ్ అయ్యి కాంగ్రెస్ జేడీఎస్ల ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలు సేమ్ 2018లో అసెంబ్లీ ఎన్నికలు, 2019లో లోక్సభ ఎన్నికలు. ఆ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక రకంగా స్వీప్ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో 65 సీట్లు ఉంటాయి. ఇందులో మోర్ దెన్ 60 సీట్లు బీజేపీకి వచ్చాయి. కర్ణాటకలో 28 సీట్లు ఉంటాయి. అందులో ఒక ఇండిపెండెంట్ కూడా బీజేపీ మద్దతు ఇచ్చి గెలిపించుకుంది. టోటల్గా 26 సీట్లు వచ్చాయి. సో అందువల్ల ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది, ఆప్ గెలిచింది. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 7 సీట్లు బీజేపీ స్వీప్ చేసింది. సో ఈ అనుభవాలు ఏమైనాయి, తర్వాత అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనాయి. సో ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో వస్తున్న క్వశ్చన్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్గా పర్ఫామ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుంది? ఎందుకంటే సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అది సాధారణంగా ఎక్కడైనా జరిగేటువంటి ధోరణి అది. అందులో మోడీ హయాంలో ఈ ధోరణి మరింతగా కూడా పెరిగింది. సో అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ రిలేటివ్లీ వారి అసెంబ్లీ ఎలక్షన్ పర్ఫార్మెన్స్తో పోలిస్తే బెటర్గా ఉంటుంది. కానీ మెజారిటీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఒక స్పెక్యులేషన్ ఇచ్చారు, బీజేపీ తెలంగాణలో కూడా నెంబర్ 1 లేదా నెంబర్ 2 పొజిషన్లో ఉంటుంది అని. ఒకవేళ తెలంగాణలో బీజేపీయే నెంబర్ 1 పొజిషన్గా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరత ప్రమాదంగా ఏర్పడుతుందా? కానీ మీరు ఈ అన్ని రాష్ట్రాలు చూస్తే ఏం జరిగింది? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కానీ ఇప్పటికీ కేజ్రీవాల్ ప్రభుత్వం మనగడకి ఎలాంటి ప్రమాదం కలగలేదు. కారణం ఢిల్లీ అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. ఇక మధ్యప్రదేశ్లో బీజేపీ ఆపరేషన్ కమలం చేసింది, చేయగలిగింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, కమల్నాథ్ కూడా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. అధిష్టానం కమల్నాథ్ వైపు మొగ్గు చూపింది. దాంతో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశాడు, కేంద్రంలో మంత్రి అయ్యాడు. ఆ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవానికి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి రాలేదని అసంతృప్తి బయటకు వచ్చాడు. ఆయన బీజేపీలో కూడా ముఖ్యమంత్రి పదవి రాలేదు, కేంద్ర మంత్రి పదవి మాత్రమే వచ్చింది. మధ్యప్రదేశ్లో ఆ రకంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్లో సచిన్ పైలట్ నాయకత్వంలో కాంగ్రెస్లో తిరుగుబాటు వచ్చింది. ఒక దశలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంటుందా అనే అనుమానం కలిగింది. కానీ అశోక్ గెహ్లాట్ 100 మంది ఎమ్మెల్యేల మద్దతును గట్టిగా నిలుపుకోగలిగాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఆపరేషన్ పరోక్షంగా జరిగినా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూలిపోలేదు. ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్, సింగ్దేవ్ల మధ్య ముఖ్యమంత్రి పదవికి పోటీగా వచ్చింది. భూపేష్ బఘేల్ సీఎం అయ్యాడు. సింగ్దేవ్ మధ్యలో అసంతృప్తి చెందిన ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితోనే ఆయన సరిపుచ్చుకున్నాడు. కానీ అక్కడ ఆయన ఏం తిరుగుబాటు చేయలేదు, ఆపరేషన్ లోటస్ కూడా జరగలేదు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ల ప్రభుత్వం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. అక్కడ కాంగ్రెస్ నుంచి జేడీఎస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను లాక్కోగలిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం పతనమై బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఈ అన్ని రాష్ట్రాల అనుభవాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, సరిగ్గా తెలంగాణలో ఏ ప్రశ్న అయితే మనం అడుగుతున్నామో బీజేపీకే మెజారిటీ లోక్సభ సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుంది అని ఈ అన్నదానికి ఈ రాష్ట్రాల అనుభవాలు ఒక ఉదాహరణ. ఇప్పుడు నేను 5 రాష్ట్రాలు చెప్పాను. ఢిల్లీలో ఏమీ కాలేదు, కారణం ఆప్కు తిరుగులేని మెజారిటీ ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేని మెజారిటీ లేదు. ఇక రాజస్థాన్లో సచిన్ పైలట్ లాగా, మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా లాగా, కాంగ్రెస్లో తెలంగాణ కాంగ్రెస్లో ఎవరో ఒక నాయకుడు బయటపడే అవకాశాన్ని ఎవరము కొట్టిపారేయలేము. ఎందుకంటే అది అక్కడ జరిగింది, ఇక్కడ కూడా జరిగే అవకాశం. అందుకే శివసేనలో ఏక్నాథ్ షిందే లేచినట్లు కాంగ్రెస్లో ఏక్నాథ్ షిందే లేస్తారని చర్చ రావడానికి కారణం అది. ఇక కానీ ఒక తేడా, మౌలికమైన తేడా, మీకు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ ఉంది. అక్కడ కాంగ్రెస్లో ఆ స్థాయిలో ముసలం పుట్టలేదు, అక్కడ ప్రభుత్వం ఏమీ కాలేదు. రాజస్థాన్లో కాంగ్రెస్లో ఒక పెద్ద తిరుగుబాటు జరిగిన బీజేపీ దానికి పరోక్షంగా సహకరించి ఉన్నా కానీ రాజస్థాన్లో ప్రభుత్వం పడిపోలేదు. అంతే. దీని అర్థం ఏంటి? ఎస్, ఒక కామనాలిటీ ఉంది రాజస్థాన్ మధ్యప్రదేశ్కు తెలంగాణకి. ఏంటి కామనాలిటీ అంటే ఆ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు కంఫర్టబుల్ మెజారిటీ లేదు. సో ఇక్కడ కూడా మీకు తెలంగాణలో కూడా వెరీ కంఫర్టబుల్ మెజారిటీ ఉన్నమాట నిజం, కానీ 65 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వెరీ కంఫర్టబుల్ మెజారిటీ లేదు కనుక ఇక్కడ కనుక ఒక జ్యోతిరాదిత్య సింధియానో, ఒక సచిన్ పైలటో, ఒక ఏక్నాథ్ షిందేలో కనుక ఎమర్జ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అన్నది అనుమానం. కానీ ఒక మౌలికమైన తేడా ఆ రాష్ట్రాలకు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితికి ఉంది. ఆ తేడా ఏంటంటే, మీరు మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. కారణం అక్కడ బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అంటే అది కొద్దిమంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే అధికారం వచ్చే స్థితిలో బీజేపీ ఉంది. ఆ బీజేపీ ఆ స్థితిలో లేని ఢిల్లీలో ఏమీ చేయలేకపోయింది. అంటే రెండు కండిషన్స్ ఈ 4 రాష్ట్రాల అనుభవాలు. కర్ణాటకలో కూడా మీకు బీజేపీకి 106 డజన్ సీట్లు వస్తే అధికారం వచ్చే పరిస్థితిలో ఉంది. అందువల్ల మధ్యప్రదేశ్ కానీ మీకు కర్ణాటక కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పతనమై బీజేపీ ప్రభుత్వాలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రావటానికి ఒక కారణము కాంగ్రెస్లో ముసలం పుట్టాలి. నెంబర్ 1, ఆ ముసలము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే స్థాయిలో ఉండాలి. నెంబర్ 2 ఏంటంటే భారతీయ జనతా పార్టీ స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఉండాలి. అంటే అది కొద్దిమంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే అధికారం వచ్చేటువంటి పరిస్థితులు ఉండాలి. ఈ రెండు కండిషన్స్లో రెండవ కండిషన్ తెలంగాణలో లేదు. మొదటి కండిషన్ ఉంది కాంగ్రెస్లో కూడా. అక్కడ మీకు ఛత్తీస్గఢ్, మీకు రాజస్థాన్లోనో మధ్యప్రదేశ్లోనో జరిగినట్లు జరగదు అని నేనేం చెప్పడం లేదు, ఆ పాసిబిలిటీ ఉంది. కానీ సెకండ్ కండిషన్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రాల్లో, అంటే బీజేపీ స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఉంది, కొద్దిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే ప్రభుత్వం వచ్చే పరిస్థితిలో మా మధ్యప్రదేశ్లో ఉండే, కర్ణాటకలో ఉండే. ఆ పరిస్థితి తెలంగాణలో లేదు. ఇది మౌలికమైన డిఫరెన్స్. తెలంగాణలో బీజేపీకి ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలే. పోనీయండి, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే 47 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అందులో 3 ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళారు కనుక 44 మంది ఎమ్మెల్యేలు వెళ్తారు. సో అధికారం రావాలంటే ఒక 16 మందో 17 మందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలి. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ ఇక్కడకు ఉన్న సమస్య ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానికి సిద్ధంగా ఉంటుందా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల అనుభవం మనకు తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కలిగితేనే బీజేపీ బాగా దెబ్బతిన్నది. సో మరోసారి ఆ పొరపాటు బీజేపీ చేస్తుందా? ఒక బండి సంజయ్ని మార్చకపోవడము, కవిత అరెస్టు పైన జరిగిన వ్యవహారమే ప్రజలకు అనుమానం కలిగించి బీజేపీని దెబ్బతిన్నది. సో ఒక రేపు బీఆర్ఎస్తో బహిరంగంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకత ఎంత ఉంటుంది. తర్వాత ఇవాళ ప్రధాన ప్రతిపక్ష సీటు కొరకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ను దెబ్బతీసి కాంగ్రెస్కు అపోజిషన్గా తాను ఎమర్జ్ అయితే 2028 కల్లా బీజేపీకి అవకాశాలు ఉంటాయి. సో ఆ ప్రయత్నంలో ఉన్న బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్కు ప్రాణప్రతిష్ఠ చేస్తుందా? ఎందుకంటే బీఆర్ఎస్ బలపడితే బీజేపీకి నష్టం కదా. ఎందుకంటే బీజేపీ అపోజిషన్ స్పేస్ను క్యాప్చర్ చేయదలుచుకుంది కదా. అందువల్ల దెబ్బతింటున్న బీఆర్ఎస్కు ప్రాణం పోసే పని బీజేపీ చేస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి తక్షణం రాజకీయ ప్రయోజనం బీజేపీకి ఏముండదు. ఏమైనా రాజకీయ ప్రయోజనం ఉంటే బీఆర్ఎస్కి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బతింటున్న బీఆర్ఎస్ నిలబడుతుంది, బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులు ఉండవు. సో అందువల్ల బీజేపీ యొక్క దీర్ఘకాల రాజకీయ వ్యూహంలో ఆలోచిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్తో కలిసి కూల్చడం అనేది సెల్ఫ్ సూసైడ్ అవుతుంది. బీఆర్ఎస్తో కలవకుండా కూల్చే అవకాశం లేదు.
ఎందుకంటే బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో అందువల్ల లేదు, ఇంకొక ఆప్షన్ ఏమవుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తనంత తాను కూలిపోతే ఎన్నికలకు పోవడం. ఆ పని కూడా బీజేపీ చేస్తున్నా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఓట్లు వచ్చినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లో రావాలని లేదనేది బీజేపీ అనుభవాలే చెప్తున్నాయి. అందువల్ల అంత తొందరపడి బీజేపీ సెల్ఫ్ సూసైడల్ స్టెప్ తీసుకుంటుందా అనేది ఒక అనుమానం. ఎందుకంటే ఆ రకమైన స్టెప్ తీసుకుంటే అది బీజేపీకే నష్టంగా పరిణమించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్కు ప్రాణం పోస్తే జరిగే నష్టం బీజేపీకి. అందువల్ల బీజేపీ ఒక కాస్తంత రాజకీయ వ్యూహాత్మకతను ప్రదర్శించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకపోవడం వల్లనే బీజేపీకి ఎక్కువ లాభం. కానీ ఆ తొందరపాటు పడి బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పని చేస్తుందా? ఇంకొకటి, ఈలోగా ఇప్పుడు కాంగ్రెస్కి 65 మంది ఎమ్మెల్యేలు, 64 మంది కాంగ్రెస్ గెలిచారు, ఒకరు సిపి ఎమ్మెల్యే గెలిచారు, 65 బలం ఉంది అసెంబ్లీలో. ఈలోగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3 చేరారు, 68 అయింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే 26 మంది వస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ ట్రెండ్ ఇంకా కనబడతలేదు. కారణం ఏంటంటే బహుశా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఆలోచిస్తున్నట్లున్నారు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందా అని. ఎందుకంటే ఈ ప్రచారము ప్రజల్లో పెద్ద ప్రభావం చూపకపోయినా రాజకీయ నాయకుల్లో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక అనుమానం మొదలైంది. ఇప్పుడు నన్నే చాలామంది అడుగుతున్నారు, సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమవుతుంది సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా, మేము కాంగ్రెస్లోకి పోవాలా బీజేపీలోకి పోవాలా అని తేల్చుకోలేకపోతున్నారు సార్ అని. సో అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ వైపు పొలో అనుకుంటూ రావడం కన్నా బీజేపీలోకి వెళితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, ఎందుకంటే బీజేపీలో ఖాళీలు ఎక్కువ ఉన్నాయి, కాంగ్రెస్లో ఖాళీలు లేవు. సో బీజేపీలో అవకాశాలు ఎక్కువ ఉంటాయా అనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తుందా? సో ఇలాంటి ఆలోచనలు ఉండడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భారీ నిష్క్రమణ ఆగినట్టుగా కనబడుతుంది. లేకపోతే దానం నాగేందర్ను, కడియం శ్రీహరి, వెంకట్రావు ఈ 3 ఎమ్మెల్యేలను చేర్చుకునే దానికన్నా 26 మంది అయ్యాక ఒకటేసారి చేర్చుకునేవాళ్ళు. ఆ వాతావరణం ఇమీడియట్గా కనబడతలేదు. మరి తెలియదు మనకు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏమవుతుంది అని. సో అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కొంతమంది కాంగ్రెస్ కనుక తీసుకోగలిగితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ బలం పెరుగుతుంది. సో ఆ వాతావరణం అవుతుంది. 26 మంది రాకపోయినా చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ చతికిల పడితే ఈ ప్రమాదం ఉంటుంది. అంత సులభంగా చతికిల పడడం కనబడలేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఆటోమేటిక్గా బీజేపీకి 10 సీట్లు వస్తే, 12 సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోమేటిక్గా కూలిపోతుందన్న వాతావరణం అయితే లేదు. బట్ రాజకీయాల్లో బీజేపీ ఏ పనైనా చేయగలుగుతుంది. తనకు మెజారిటీ లేని చోట మెజారిటీలను తెచ్చుకోవడంలో బీజేపీ సిద్ధాస్తులు. అందువల్ల ఈ అనుమానాలు కలగడానికి కారణం అది, నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్. బీజేపీ వ్యూహాత్మకంగా చాలా రాష్ట్రాల్లో చేస్తున్న దాన్ని బట్టి ఈ అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సార్, మరొక విషయం సార్, ఇప్పుడు ఇప్పటికే